హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆధార్ సెంటర్కి ఎగ్జామ్ ఫీజు ఎలా కట్టాలి అనేది తెలుసుకుందాం. ఎగ్జామ్ పేమెంట్ ఎలా చేయాలో అది తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎలా బుక్ చేసుకోవాలో ఆ విషయం తెలుసుకుందాం. ప్రస్తుతానికి అయితే ఎగ్జామ్ ఫీజు ఎలా పేమెంట్ అనేది ఎలా చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఆధార్ సెంటర్ కోసం క్రోమ్ ఓపెన్ చేయండి. ఎన్ఎస్ఈఐటి ఆన్లైన్ ఎగ్జామ్ అని కొట్టండి. ఫస్ట్ రెండు సైట్లు ఓపెన్ అయినాయి కదా, ఈ రెండిట్లో ఏదైనా పర్లేదు. హోమ్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్ అడిగింది. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. అన్నం పెట్టినా యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చినాక సైన్ ఇన్ చేయండి. సైన్ ఇన్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్లో హోమ్ వ్యూ వ్యూ కొడితే మనం ఎవరికైతే అప్లై చేస్తున్నాం వాళ్ళ ఫోటో, వాళ్ళ డీటెయిల్స్ మొత్తం వస్తే పేరు, ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో పెట్టుకున్నాం, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, ఆధార్ ఆపరేటర్ సూపర్వైజర్, ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి అన్నీ వస్తాయి. ఇప్పుడు పేమెంట్ అని ఉంది కదా, ఈ పేమెంట్ ఆప్షన్లో ఒకవేళ పేమెంట్ అయిపోయినాక స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు ఎగ్జామ్ సెంటర్ ప్రిఫర్ చేసేటప్పుడు ఎగ్జామ్ సెంటర్ మనం అప్లై చేసుకోవాలి. పేమెంట్ అయిపోయినాక నెక్స్ట్ స్టెప్ ఎగ్జామ్ సెంటర్ స్లాట్ బుక్ చేసుకోవటం. ఈ పేమెంట్ ఆప్షన్ కాకుండా అక్కడ బుక్ షీట్ అని వచ్చింది. అప్పుడు పేమెంట్ అయిపోయినాక నెక్స్ట్ స్టెప్ అనమాట. అది ప్రస్తుతానికైతే పేమెంట్ చేద్దాం. ఆరో అప్రూవల్ ఇవన్నీ ఏమో అప్లికేషన్ హిస్టరీలో కనపడిచ్చి మనం ఆరో అప్రూవల్ పంపించినప్పుడు ఇలా ఓపెన్ అయ్యింది అనమాట. ఆరో అప్రూవల్ ఎలా తీసుకోవాలి, ఇక్కడ నుంచి డైరెక్ట్గా చేసుకోవచ్చు. ప్రొసీడ్ టు పే ఉంది కదా, దాని మీద కొడితే పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళేది డైరెక్ట్గా. పేమెంట్ ఏం చేయలేదు. ఆల్రెడీ పెయిడ్ ఆన్లైన్ ప్రిఫర్ చేస్తున్నాను నేను. 510 రూపాయలు కట్టాలి. ఆధార్ సెంటర్ కావాలంటే కన్ఫామ్గా ఎగ్జామ్ రాయాలి, స్లాట్ బుక్ చేసుకోవాలి, ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. దానికి ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ కావాలి, ఆర్ఓ అప్రూవల్ రావాలి. ఆర్ఓ అప్రూవల్ కూడా రావాలన్నమాట. దానికి అవన్నీ కావాలంటే నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నా ఫోన్ నెంబరు వాట్సాప్ చేయండి. ఎవరికైతే ఆధార్ సెంటర్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎగ్జామ్ ఎవరికి తెలియదు అనమాట, ఇది ఎవరు చెప్పరు, ఎలా బుక్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను. ప్రస్తుతానికైతే పేమెంట్ చేస్తున్నాను, ఈ ప్రాసెస్ చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో ఎగ్జామ్ సెంటర్ ఎలా మనం స్లాట్ బుక్ చేసుకోవాలో ఆ వీడియో కూడా చేస్తాను. ప్రొసీడ్ టు పే చేయండి. ఇక్కడ నెట్ బ్యాంక్ ఉంటే నెట్ బ్యాంకు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అని అన్నీ ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. లేదు యూపీఐ ద్వారా చేసుకోవాలనుకుంటే ఫోన్పే, గూగుల్ పే అయితే కింద ఆప్షన్ యూపీఐ మీద క్లిక్ చేసి క్యూఆర్ కోడ్ అని వచ్చింది. క్యూఆర్ కోడ్ ఓపెన్ చేయండి. పేమెంట్ అయిపోయింది ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్లీ అని పడింది చూడండి. ఇక్కడ యువర్ పేమెంట్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ, ప్రొసీడ్ టు ట్రాన్సాక్షన్ నెంబర్ ఇది వచ్చేది అనమాట. అయిపోగానే ఇక్కడ బుక్ షీట్ అని కనబడుతుంది. ఇందాకేమో పేమెంట్ అని ఉంది, పేమెంట్ అయిపోయింది కాబట్టి బుక్ షీట్ అని కనబడుతుంది అనమాట. పేమెంట్ హిస్టరీలో ఉంది కదా, హిస్టరీ ఓపెన్ చేయండి. పేమెంట్ అయిపోయింది, అప్రూవ్డ్ స్టేటస్ అప్రూవ్డ్ అని వచ్చింది కదా, డౌన్లోడ్ రిసిప్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట మనం. డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ హిస్టరీ
నెక్స్ట్ ఇది అప్రూవ్డ్ అని వచ్చింది కదా, ఇది ఆర్ఓకి అప్రూవల్ చేయాలన్నమాట. ఆర్ఓకి మనం పెట్టుకుంటే ఆర్ఓలో అప్రూవల్ చేసిన తర్వాత పేమెంట్ ఆప్షన్ నెక్స్ట్, తర్వాత స్లాట్ బుక్ చేసుకోండి. ముందు ఇప్పుడు నాది ఆర్ఓ అప్రూవల్ అయిపోయింది, పేమెంట్ కూడా ఇప్పుడు చేశాను అనమాట. నెక్స్ట్ బుక్ షీట్ చేసుకోవాలి, స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇక్కడ బుక్ షీట్ అని ఉంది కదా, ఆడ వెళ్ళి బుక్ షీట్ కూడా దాని మీద క్లిక్ చేసామనుకో ఆటోమేటిక్గా ఓపెన్ అయింది. ఇందులో మనకు కావాల్సిన చేంజ్ ప్రిఫరెన్స్ పెట్టుకొని చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అసలు ఆధార్ సెంటర్కి ఎల్ఎంఎస్ సర్టిఫికేటు, ఆర్ఓ అప్రూవల్, ఇలా పేమెంట్ చేయడం, బుక్ షీట్, వీటన్నిటి గురించి మీకు తెలియాలంటే నా డిస్క్రిప్షన్లో నా నంబర్ పెడతాను, వాట్సాప్ చేయండి, కాల్స్ చేయొద్దు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నా నుంచి డైలీ ఒక వీడియో పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.